చివరి వచనం చూద్దాం. తాను సృజించిన సమస్త జనుల కంటే మీకు కీర్తి ఘనత 27 చివరి వచనం. 27 చివరి వచనం. ఈ విధికి సంబంధించిన వాక్యములను గైకొనకపోవటం వలన వాటిని స్థిరపరచని వాడు శాపగ్రస్తుడని చెప్పగా ప్రజలందరూ ఆమె అనవలెను. అదే నేను ఎప్పుడూ ఈ వాక్యం ఇంత వినలేదు. నేను చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు ఇప్పుడు గమనించినంతగా. కర్స్డ్ ఈజ్ హీ హూ డస్ నాట్ కన్ఫర్మ్ ద వర్డ్స్ ఆఫ్ దిస్ లా బై డూయింగ్ దెమ్. దేవుని వాక్యమును ఎవరైతే విన్న వాక్యము విధేయత చూపరో వారు దేవుని వాక్యాన్ని కన్ఫర్మ్ చేసినట్టుగా కాదు. ఓకే, అది చాలా పెద్ద క్రైమ్ కింద వాక్యం సెలవిస్తుంది. ఏమిటంటే అప్పుడు వాడు శపితమైన వాడు, శాపగ్రస్తుడు అని రాయబడింది. 27 అధ్యాయం అంతా మరి అనేక రకాల శాపనార్థాలు ఉన్నాయి అందులో. బైబిల్లో అన్ని శాపనార్థాలు ఉన్నాయి. ఓకే, తర్వాత చూస్తే 28 అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును. ఓకే, ఒక్కటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు ఆశీర్వాదములకు కర్త. ఆయన సకల ఆశీర్వాదములకు ఆయన కారణభూతులని వాక్యం చూస్తూ ఉన్నాం. ఓకే, దేవుని యొద్ద నుంచి వచ్చినది ఏదైనా అది శ్రేష్టమైనది, తర్వాత సంపూర్ణమైనది, పరిపూర్ణమైనది, అది సమాధానకరమైనది, మేలైన కార్యాలే ఆయన చేస్తారు. 29 అధ్యాయం 20 చూస్తాం. దేవుడు మన పట్ల కలిగిన ఉద్దేశం అన్నీ కూడా సమాధానకరమైనవి. ఆయన తన బిడ్డలకి హాని చేయాలని, నష్టం వాటిలో చేయాలని, ఆశీర్వదించకూడదని దేవుడు ఎప్పుడు తలంచడు. ఓకే, ఏ తండ్రి తన బిడ్డలకి నాశనం చేయాలని, వాళ్ళు చెడిపోవాలని కోరు. ఈ లోకపు తల్లిదండ్రులే తమ బిడ్డలకి మరి మేలు చేయాలని ఆలోచిస్తారు. ఓకే, అటువంటిది అసలు మరి అంత మంచి దేవుడు పరలోకపు తండ్రి మరి నిశ్చయముగా మనకి ఆశీర్వాదములు ఇవ్వాలని, మేలు చేయాలని ఆయన ఎంతగానో ఇష్టపడతా ఉన్నాడు. ఓకే, అయితే మరి దేవుడు ఊహించిన రీతిలో దేవుడు మనల్ని ఆశీర్వదించాలనుకున్నట్లుగా ఆయన మనల్ని ఆశీర్వదించలేకపోతాడు చాలాసార్లు. ఓకే, అది నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. ఆయన హార్ట్ అంతా కూడా మనల్ని ఆశీర్వదించాలని. అయితే మన మేలు కొరకే చాలాసార్లు ఆయన ఆశీర్వదించదు. అది తెలుసా మీకు ఆ విషయం? మనం కొన్నిసార్లు ఆశీర్వాదాలను పొందుకునే స్థాయిలో మనం ఉండం కనుక ఆయన మనల్ని ఆశీర్వదించలేకపోతాడు. ఓకే, నేను ఫినాన్స్ ఒక మంచి బైక్ కొనిచ్చాలనుకుంటాను నేను అని నా హార్ట్లో ఉంది. మంచి బైక్ ఇవ్వాలనుకుంటాను. కానీ వాడు ఇప్పుడు బైక్ని హ్యాండిల్ చేసే స్థితిలో ఉన్నాడు. వాడు లేదు, సైకిలే తొక్కట్లేదు. సో వాడు హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు హ్యాండిల్ ఇట్. వాడు దాన్ని మెయింటైన్ చేయగలిగే స్థాయిలో వాడు లేడు. ఈ గాట్ ద పాయింట్. సో దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మనం కూడా దేవుని యొక్క స్టాండర్డ్స్, దేవునికి లోబడటం, దేవుడు ఏమైతే కోరుతున్నాడో అవన్నీ కూడా మనం కలిగి ఉండాలి. ఈ సింపుల్ వాక్యం సెలవిస్తుంది. లేకపోతే ఆపోజిట్లో ఏమైందంట, కర్స్డ్ ఈజ్ ద వన్ అని రాయబడింది. దెర్ ఇస్ నో న్యూట్రల్ గ్రౌండ్. ఎయిదర్ యూ విల్ బి బ్లెస్డ్ ఆర్ యూ విల్ బి కర్స్డ్. చాలాసార్లు చాలామంది క్రైస్తవులు నోటీస్ చేయింది ఏంటంటే, ఓకే బ్లెస్సింగ్ రాకపోయిందిలే, నేను నా ఇష్టానుసారంగా వెళ్తా అంటే నో, ఏముంది నెక్స్ట్ కర్స్ ఉంది. ఎందుకంటే న్యూ టెస్ట్మెంట్లో కూడా ఉంది. యేసు నుంచి వేరైన, ఒకసారి శేఖర్ అన్న లాస్ట్ టైం వచ్చినప్పుడు మనకి మెసేజ్ చెప్పాడు, ఎంతమంది గుర్తుంది? యేసుక్రీస్తు నుంచి వేరైనట్లయితే ఏమైందంట, శాపగ్రస్తులగుదురు. జీవం, యూ విల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద లైఫ్. జీవము నుంచి మనం వేరైపోతాం. యేసు అంటే నేనే జీవమును, నేనే వెలుగును, నేనే మార్గమును, నేనే సత్యమును. యేసుని హత్తుకొనప్పుడు, యేసుని ప్రేమించిన వాక్యం సెలవిస్తుంది,
28వ వచనంలో మొదటి వచనం 28వ అధ్యాయం మొదటి వచనంలో ఇఫ్ యూ డిలిజెంట్లీ ఒబే ద లార్డ్. ఈరోజు మెసేజ్ ఏంటంటే డిలిజెన్స్ గురించి. బేసికల్గా ఒబేయింగ్ ద లార్డ్. ఎందుకు విధేయత చూపమంటే మనకు చాలాసార్లు ఆ యొక్క ఆసక్తి లేదు కనుక. యేసుప్రభు అని ఏమంటారంటే మీరు నన్ను ప్రేమించినడలా వాడు నా ఆజ్ఞల్ని గైకొంటాడు. ఓకే, ఎలా ప్రేమించాలి? విత్ ఆల్ ఆఫ్ యువర్ హార్ట్. ఎందుకు మనము ఆయన ఆజ్ఞలు గైకొనలేము? ఆజ్ఞలు గైకొనకపోతే శాపం అనేది రెడీగా ఉంది అక్కడ. ఇంకా చూస్తే వి విల్ కమ్ వన్ ఆఫ్టర్ ద అదర్ క్లియర్గా. 2వ వచనంలో ఈ ఆశీర్వాదములు అన్నీ కూడా దేవుడు అనేక ఆశీర్వాదాలు కలిపాడు. నేను ఓల్డ్ టెస్ట్మెంట్ ప్యాసేజ్ని పికప్ చేశాను. ఓకే, నాట్ టు గివ్ యూ ద ఓల్డ్ టెస్ట్మెంట్ బ్లెస్సింగ్స్. పాత నిబంధనలో ఈ ఆశీర్వాదాలన్నీ వస్తాయని చెప్పడం కోసం కాదు. బట్ ఎందుకు పికప్ చేశానంటే ఒక ప్రిన్సిపల్ గురించి నేను మాట్లాడుతాను. ఒక నియమం ఉంది అక్కడ. సో మనకు అనేక సార్లు మనం మాట్లాడుకున్నాం పాత నిబంధనకి నూతన నిబంధనకి డిఫరెన్సెస్. పాత నిబంధన ఆశీర్వాదం అన్నీ కూడా శరీర సంబంధమైనవి. ఓకే, లాస్ట్ టైం చెప్పుకున్నాం. ది 3 గ్రూప్స్లో చెప్పవచ్చు. పోయిన వారం మీద చెప్పుకున్నాం మనం. వాట్ ఆర్ దే? పోయిన బుధవారం చెప్పుకున్నాం. ఈ విల్ బి ఎందులో బ్లెస్సింగ్ ఉంటుంది? బ్లెస్సింగ్ అంటే వాళ్ళు హెల్త్, వెల్త్, చిల్డ్రన్. బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఓకే, అన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఓకే, హెల్త్ ఉంటుంది, వెల్త్ ఉంటుంది. 105లో 103లో ఓకే, ఓల్డ్ టెస్ట్మెంట్ యొక్క గాస్పెల్ రాయబడింది. ఆయన మా సంకటంలోని కుదుర్చువాడు, మా దోషములను పరిహరించువాడు. పాపక్షమాపణ ఉంది, రోగాలు తీసివేయబడతాయి. తర్వాత కింద ఆల్ ద బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఓకే, అవన్నీ ఉన్నాయి. 28వ అధ్యాయం మొత్తం అదే. 27వ అధ్యాయంలో శపితాలన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా దేవుని వాక్యం నిరర్ధకం అవుతుందా? దేవుని వాక్యం నిరర్ధకమేం కాదు. ఆయన వాక్యం ఒకసారి పలికాడంటే ఇట్ ఈస్ ఫర్ ఎవర్ ఇట్ ఈస్ దేర్. ఆయన వాక్యం మారదు. చాలాసార్లు పాత నిబంధనని దేవుడు కొట్టివేశాడు అంటే కొట్టివేయడం అనే కాన్సెప్ట్ కాదు. పాత నిబంధన నుంచి మనము బయలుదేరొచ్చాం. యేసుప్రభు వారు హీ హాజ్ ఫుల్ఫిల్డ్ ద ఓల్డ్ కవెనెంట్. సో ఓల్డ్ కవెనెంట్ అంతా కూడా యేసులో ఫుల్ఫిల్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు హై స్కూల్ స్టూడెంట్ మళ్ళీ ఇంటి ఎలిమెంటరీ స్కూల్ జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే యేసుప్రభు వారు మనల్ని హయ్యర్ స్టాండర్డ్కి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన ఆల్రెడీ పాత నిబంధనని కీప్ చేశాడు కనుక, అంటే విధేయత చూపాడు కనుక మనల్ని ఆయన నుంచి కట్టుకుంటూ వచ్చాడు. ఓకే, అంతేకాదు దాన్ని తృణీకరించడానికి, కొట్టివేయడానికి రాదు, దాన్ని స్థిరపరచడానికి వచ్చాడు. సో ఇవన్నీ కూడా రియాలిటీలోకి వస్తాయి. అవన్నీ కూడా కొట్టివేయడానికి లేదు. దేవుడు అప్పుడు తీసేస్తారు అసలు అవన్నీ కూడా. కానీ ఈ కాన్సిక్వెన్సెస్, బ్లెస్సింగ్స్ ఈవెన్ టుడే ఇట్ విల్ వర్క్. ఓకే, దేవుని భయభక్తులు కలిగి దేవుని ఆసక్తితో ఆయన వెతికే వారి జీవితాల్లో ఈ బ్లెస్సింగ్స్ అన్నీ వస్తాయి. ఓకే, ఆయన భయభక్తి కలిగిన వారి జీవితంలో దేవుడు అనేక బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన 2వ వచనం చూస్తే ఆల్ దీస్ బ్లెస్సింగ్స్ విల్ కమ్ అపాన్ యూ. అవన్నీ మీ మీదకి వస్తాయి. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ వాట్? దేనికి అనుకునేవన్నీ? ఆయన మాటని శ్రద్ధగా అన్న పదం మీద అండర్లైన్ చేసుకోవాలి ఈరోజు మనం. ఓకే, దట్స్ వేర్ ద కీ ఈజ్ దేర్. అది కీ బేసికల్గా. ఒకసారి ఎక్సోడస్కి వద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయము. ఎక్సోడస్ 34 ఇంకా ముందు వస్తుంది. 15th chapter 15:26 చూద్దాం. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. నేను స్వస్థపరచు యెహోవాను నేనే. బేసికల్గా ఇట్ ఇస్ కనెక్టెడ్ విత్ ద హీలింగ్. అక్కడ ఆల్సో వేరియస్ అదర్ బ్లెస్సింగ్స్కి మనము కనెక్ట్ చేసుకోవచ్చు. మీరు గమనిస్తే శ్రద్ధగా వినటము, శ్రద్ధగా ఆసక్తితో ప్రేమతో విధేయత చూపే అంశం ఒకటి. శ్రద్ధగా కానీ ఆపోజిట్ ఏం చెప్పండి? అశ్రద్ధగా, నెగ్లిజెంట్గా, రిలక్టెంట్గా. ఓకే, నేను సపోజ్ నా యొక్క భక్తి జీవితంలో దేవుని పట్ల రిలక్టెన్స్ ఉందనుకోండి, నెగ్లిజెన్స్ ఉందనుకోండి, లెట్ మీ టెల్ యూ దిస్ ఈస్ ద వర్స్ట్ సిన్. ఓకే, మిగతా దేనికంటే కూడా, మిగతా అన్ని రకాల పాపముల కంటే కూడా ఘోరమైన పాపం ఏంటంటే
దేవుని పట్ల నెగ్లిజెన్స్ కలిగి ఉండడం, అశ్రద్ధ కలిగి ఉండడం. ఓకే, ఇట్ ఈస్ అ డిస్రెస్పెక్ట్ఫుల్ టు గాడ్ అన్నమాట. దేవునికి ఇర్రివరెన్షియల్ కండిషన్ అది. దేవుని పట్ల ఏమాత్రం భయమో లేని స్థితి, ఆయన పట్ల ఏమంటాం, ఆ యొక్క రిఫరెన్స్ లేని స్థితి, దేవుని తృణీకరించడం బేసికల్గా దాన్ని. అందుకే శ్రద్ధగా ఉన్న అందులోనే బ్లెస్సింగ్స్ దాగి ఉన్నాయి. అందుకే మీకు గమనించినది యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 19 అనుకుంటా కదా, ఇఫ్ యూ సమ్మతించి నా మాటలు, అక్కడ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా, విల్లింగ్లీ, ఇష్టపూర్వకంగా. ఆయన మాటలు చాలామంది చేస్తూ ఉంటారు, చాలా పనులు చేస్తూ ఉంటారు. ఓకే, ఆయన అంటే ఒక మతం అనేది, ఒక రిలీజియన్ అనేది చాలా చోట్ల కనపడుతూ ఉంటుంది. కానీ అక్కడ ఏం మిస్ అయ్యింది తెలుసా, దేవుని పట్ల శ్రద్ధ మిస్ అవుతుంది. ఉదాహరణ చూద్దాం, పరిసయ్యులు సద్దుకాయలు చూస్తాం 23వ అధ్యాయం మత్తయి సువార్త 23:23లో చూస్తే, ఏముందండి, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను, సోపులోను, జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను. పుదీనాల్లో 10వ వంతు, సోపులో 10వ వంతు ఇవ్వటం కష్టమా, ఈజీనా? పెద్దవి కష్టమేం కాదు. ఓకే, చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా, వీటన్నిటిలో మీరు తూచ తప్పకుండా ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అవుతారు. అయితే ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములలో అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టింది. వాటిని మానక. న్యాయమును, కనికరమును, విశ్వాసం యాక్చువల్ ఫెయిత్ఫుల్నెస్ బేసికల్గా. విశ్వాసం అంటే అక్కడ విశ్వసనీయత అని అర్థం బేసికల్గా. అది ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ఫుల్నెస్ అని అంటారు. జస్టిస్ని, కనికరము లేని స్థితి, హృదయ కాఠిన్యత అనమాట వాళ్ళకి. ఓకే, వేరే వాళ్ళని చూసినప్పుడు వారికి మూవ్ అవ్వరు, వాళ్ళు కనికరించరు, వారు జడ్జిమెంటల్గా ఉంటారు, క్రిటికల్గా ఉంటారు. ఓకే, లేకపోతే ఏంటంటే అది ఫారసిజం. అయితే ప్రభువారు ఏమంటున్నారు, మీరు దశమ భాగాలు ఇవ్వటము లేకపోతే ఇవన్నీ చేయడం మంచిదే, అయితే వాటిని మానక వీటిని నువ్వు చేయవలసిన. డు నాట్ నెగ్లెక్టింగ్ ద అదర్స్. ఏంటి నెగ్లెక్ట్ చేస్తున్నారు వాళ్ళు? ఇంపార్టెంట్ మ్యాటర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఏంటంటే కనికరం చూపటము, ఓకే, న్యాయం కలిగి జీవించడం, రైచియస్నెస్, జస్టిస్ని కలిగి ఉండటము. అన్యాయంగా ఆటో ఎక్కితే, ఫర్ ఎగ్జాంపుల్ చాలాసార్లు నేను చెక్ చేసుకుంటూ ఉంటాను. ఓకే, ఆటో ఎక్కితే యాక్చువల్లీ 20 రూపీస్ అనుకోండి అతనికి ఇవ్వాల్సింది, మనం 10 రూపాయలకి ఏమైనా దొరికిద్దేమో అని మాట్లాడటం. ఓకే, అంటే ట్రైంగ్ టు గెట్ అడ్వాంటేజ్ అన్నమాట బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్స్. అడ్వాంటేజ్గా మనం పరిస్థితిని మలుచుకోకూడదు. ఒక బలహీనమైన సహోదరుని దగ్గర నుంచి మనం ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. ఓకే, తోడేళ్ళు అదే చేస్తారు, అనేక మంది పాస్టర్స్ అదే చేస్తారు. ఓకే, ఎక్స్ప్లాయిటింగ్ ద చర్చ్, ఆస్కింగ్ ద మనీ. యేసునామం, దేవుని నామంలో కనికరం లేదు. పూర్ చర్చెస్లో, పెద్ద సంఘాల్లో ఇదే జరుగుతూ ఉంటుంది. యేసుప్రభు వారు కనికరపడాడు బేసికల్. యేసుప్రభు వారికి ఏముందంట, అయ్యో కాపర్లేని గొర్రెలుగా ఉన్నారు, కనికరం కలిగి ఉన్నాడు. కానీ పరిసయ్యులకు సద్దుకాయలకు ఏం లేదు, కనికరం లేదు. సంఘంలో బలహీనమైన వారి పట్ల వారికి కనికరం లేదు. ఎవరేమైతే పోతే పోయింది అనేసి. కానీ దే కమ్ టు ద చర్చ్, సంఘానికి వస్తారు, డబ్బులు ఇస్తారు, లేదా పాటలు అన్నీ చేస్తారు, కానీ ఏం లేదు వారి హృదయంలో. బలహీనమైన వారి పట్ల కనికరం అనేది లేదు, తప్పుతున్న వారి పట్ల కనికరం లేదు, సెల్ఫిష్నెస్ ఉంది అక్కడ. అయితే ప్రభువారు ఏమంటారంటే వీటిని నెగ్లెక్ట్ చేస్తున్నారు మీరు అన్నాడు. ఓకే, సో నెగ్లెక్ట్ చేయకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించే విషయంలో మీ పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసు. ఎందుకు పూర్ణ అనే పదం వాడాడు? అందులో ఏముంది చెప్పండి? పూర్ణ అన్న పదం వాడగానే మనకి ఏమర్థమవుతుంది? డిలిజెన్స్ కనపడుతుంది, అంతేనా? చాలామంది సపోజ్ ఇప్పుడు ఇష్టం ఉన్నా లేకపోయినా గెస్ట్ వస్తారు. కొన్నిసార్లు గెస్ట్ వచ్చినప్పుడు మనకు అసలు ఏమాత్రం ఆసక్తి లేదు, బలహీన ఉంటాం, కానీ 120 పెట్టాలి, టిఫిన్ చేసి పెట్టాలి, వర్క్ మంచిగానే చేస్తాం, కానీ అందులో హార్ట్ ఇన్వాల్వ్ అయిందా? వి డూ ఇట్, వర్క్ చేస్తాము, కానీ ఏం లేదు అక్కడ, హార్ట్ లేదు దానికోసం. కానీ దేవునితో అలా ఆయన ఒప్పుకోడు ఇట్టి పరిస్థితులు. హార్ట్ లేకపోతే, పూర్ణ హృదయంతో అంటే శ్రద్ధగా చేయకపోతే అది దేవునికి మహిమకరంగా ఉండదు. ఎఫెస్ సంఘం అదే చేస్తాం. బైబిల్లో ప్రకటన గ్రంథంలో చూస్తే ఆ సంఘము అనేక కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిపోయింది, నిమగ్నం అయిపోయింది. చాలా అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉంది. ఎక్కడ కూడా దానికి పాయింట్
అవుట్ చేయలేం మనం. కానీ ఒక్క డాక్టరీన్ వాళ్ళకి తేడా. ఏంటో డాక్టరీన్ తెలుసా? డాక్టరీన్ ఆఫ్ లవ్. ప్రేమలో వారు సరిగ్గా దేవుని ప్రేమించేసి లేదు. జస్ట్ ఇమాజిన్, వారు దేవుని పట్ల ప్రేమ లేని సంఘము ఒకరి పట్ల ఒకరి ప్రేమ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయగలమా? నేను ఆ సహోదరిని ప్రేమించట్లేదని కారణం ఏంటంటే నేను దేవుణ్ణి, దట్ ఈస్ ద ఫస్ట్. అక్కడ ఫెయిల్ అయితే ఐ ఫెయిల్ ఇన్ ఎవ్రీ అదర్ రెస్పెక్ట్. అన్నిటిని నేను కోల్పోయినట్లే. సో ఏం మిస్ అయింది అక్కడ? దేవుని పట్ల శ్రద్ధ మిస్ అయింది. దేవుని పట్ల హార్ట్ మిస్ అయింది వారికి. దే నెగ్లెక్టెడ్ ద మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అన్నమాట. అయితే ఎవరైతే దేవుని వాక్యం శ్రద్ధగా ఆసక్తిగా వింటారో, ఇందాక చూసామా, ఎక్సోడస్ చూసాం 15లో, ఇఫ్ యూ డిలిజెంట్లీ హార్కెన్ మై వాయిస్, అంటే శ్రద్ధగా నా మాట వినడం ఫస్ట్ థింగ్. ఎందుకు వింటున్నాం మనం? ఇప్పుడు ఈవెన్ టుడే వాక్యం వింటున్నాం, ఆదివారం వింటున్నాం. ఆదివారము వాక్యం ఎలా వింటున్నాం? శ్రద్ధగా ఎందుకు వినాలి చెప్పండి? ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ మాటలు చాలా శ్రద్ధగా వింటారు కదా. మందులు ఆయన స్ప్రెస్ ఇది ఇట్లా వాడాలి, ఇట్లా వాడాలి, దాని ఇన్స్ట్రక్షన్ ఇస్తూ ఉంటారు. ఎందుకు అంత శ్రద్ధ మనకు అక్కడ? హెల్త్ అక్కడ. కానీ దేవుని మాటలు ఎందుకు అంత శ్రద్ధ లేదు మనకి? ఇక్కడ మనకి వి డోంట్ వాల్యూ మచ్ అన్నమాట. మనకి ఏం మిస్ అయిందంటే జ్ఞానం మిస్ అయింది. బేసికల్గా ఏవి ఇంపార్టెంట్ అమూల్యమైనవో, ఏవి ఘనహీనమైనవో, నీచమైనవో, ఘనమైనవో మనం గుర్తుపట్టలేము. ఏది చాలా ప్రాముఖ్యమైనవో లేకపోతే ఏవి అసలు పట్టించుకోవాల్సిన అవసరం. యేసుప్రభువు అంటారు, మృతులతో మృతులను పాతి పెట్టుకోమని. దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ అస్. కానీ నువ్వు నన్ను వెంబడించు అంటాడు. అంటే మామూలుగా లోకంలో ఒక తండ్రిని పాతి పెట్టడము, అది యొక్క తండ్రి యాక్చువల్గా అక్కడ కేసు. తండ్రి చనిపోతే వెళ్ళి పాతి పెట్టుకుని వస్తానంటే, నేను మొదట నా తండ్రిని పాతి పెట్టుకుని వస్తానంటే, నో యూ ఫాలో మీ అంటాడు. కానీ యేసుప్రభు స్టాండర్డ్స్ ఎప్పుడు రీచ్ అయ్యామని అసలు అర్థమవుతుందా మనకి? క్రైస్తవం అంటే ఏది ప్రాముఖ్యమైనవి, ఏవి ప్రాముఖ్యమైనవి కావు. ఎలియా వచ్చినప్పుడు మ్యాంటల్ తన మీద పడినప్పుడు, నేను వెళ్ళి మా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను, కలిసి హాయి చెప్పి వస్తానంటే అసలు నీకు అర్థం కాదు, కాళ్ళు వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఎలియా. అసలు నీకు అర్థం, దేవుని కాళ్ళు నీకు అర్థం కాదంటాడు. అప్పటికి అయ్యా వద్దొద్దులే నేను వస్తాననేసి అన్నింటినీ విడిచిపెట్టి వచ్చి ఏదైనా వెంబడిస్తాడు. తను మొట్టమొదటి ఎన్కౌంటర్ జరిగినప్పుడు పౌలు ఏమంటాడు చెప్పండి? పౌలు ఏమన్నా క్యాల్కులేట్ చేస్తున్నాడా? నేను వెంబడిస్తే నాకేమొస్తుంది, నాకేమన్నా నష్టం అవుతుందా, ప్రాబ్లం అవుతుందా? నౌ పీపుల్ ఆర్ సో క్యాల్కులేటెడ్ ఇన్ ఫాలోయింగ్ జీసస్. యేసు వెంబడిస్తే నాకేమన్నా నష్టం వాటిద్దా? యేసుని పబ్లిక్గా టెస్టిఫై చేస్తే నాకేమన్నా నష్టం వాటిద్దేమో, జనాలు ఏమంటారేమో. ఓకే, కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? ఇమ్మీడియట్గా ఏమన్నాడు? వాట్ విల్ యూ హ్యావ్ టు డూ మీ లార్డ్? నేనేం చేయాలి ఇప్పుడు చెప్పండి అన్నాడు. నేను అవన్నీ ఆలోచించలేదు అతను. ఇప్పుడు నేను ఏం చేయమంటారు చెప్పండి? ఇమ్మీడియట్గా యాక్షన్లో దిగుతున్నాడు, ఒబీడియన్స్లోకి. ప్రభువా అన్నాడు. ప్రభువుని అర్థం కాగానే వెంటనే యాక్షన్లో దిగుతున్నాడు. క్యాల్కులేషన్స్ లేవు తనకి. ఓకే, ఏది మేలో ఏది చెడ్డదో అసలు ఏం లేదు. ఇంకా ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ తనకు దొరికిపోయింది. అందుకే ఒక ముత్యం దొరికినప్పుడు, ఆ యొక్క ముత్యం విలువ వీటికి అర్థమైనప్పుడు ఏం చేస్తారో తెలుసా? వాడికి అర్థమైపోయింది వాల్యూ ఏంటో. వావ్, హీ గాట్ ఇట్. వెళ్తాడు, సమస్తమును అమ్మి దాన్ని కొనుక్కుంటాడు. కండిషన్ తెలుసా ఈ ముత్యం యొక్క కండిషన్? ఈ ముత్యం కొనాలి అంటే నువ్వు అన్నీ అమ్మి వేయాలి. అన్నీ అమ్మకుండా దీన్ని కొనలేము. దేవుడు ఆయన మనం ఫుల్ చేయలేము. ఆయన ఫులిష్గా ఆయన ఉండడు. ఆయన అర్థమైపోద్ది. అందుకే యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం, అనేక మంది ఆయన పండుగలు చేసిన సూచికలను చూసి ఆయన వెంబడిస్తూ వచ్చారంట. కానీ ఆయన రాయబడింది, ఆయన తనని తాను వారికి అప్పగించుకొనలేదు. హి డిడ్ నాట్ ఎంట్రస్ట్ హిమ్సెల్ఫ్. ఎందుకో తెలుసా? వారి ఆంతర్యము ఆయన ఎరిగి ఉండెను. ఎవరు ఆయన్ని ప్రేమిస్తున్నారో, ఎలా ప్రేమిస్తున్నారో, ఎలా ఆయన్ని కోరుకుంటున్నారో, వెతుకుతున్నారో ఆయనకి తెలుసు. ఎవరు ఆయనకి సాక్షి ఇవ్వాల్సిన అవసరం లేదు. కొరింథీ రాయబడింది, ఒకడు ఆయనను ప్రేమించిన ఎడల వాడు ఆయనకు ఎరుకయే. గమనించండి, ఇఫ్ యూ రియల్లీ ఆనర్ ద లార్డ్, లెట్ మీ టెల్ యు, ఇఫ్ యూ రియల్లీ ఆనర్ ద లార్డ్, ఇఫ్ యూ శ్రద్ధగా ఆసక్తిగా మనం ఆయన ప్రేమించితే, ఆయన మాటలు గైకుంటే, 2 things will happen. ఇమ్మీడియట్గా ద బ్లెస్సింగ్స్ కమ్ అపాన్ యూ. రెండవది ఏం తెలుసా? ద సెకండ్ బ్లెస్సింగ్స్ ఏం తెలుసా? ద బ్లెస్సింగ్స్, కమాండెడ్ బ్లెస్సింగ్స్. 2వ వచనం చూడండి, 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 2వ వచనం. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి, దట్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదు.
పొలములో దీవింపబడును. ఓకే యాక్చువల్లీ ఇంగ్లీష్లో ఉంటుంది. దే విల్ కమ్ అప్ ఆన్ యూ అండ్ దే విల్ ఓవర్టేక్ యూ. ఓవర్టేక్ యూ అంటే ఏంటి? నీకంటే ముందు నీ బ్లెస్సింగ్స్ వెళ్తుంటాయి. నీకు కృపాక్షేమంలో నా వెంట వచ్చినట్టు కదా ఎవరు? దావీదు. ఇప్పుడు ఇది డిఫరెంట్ కేసు. ఇది నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నీకంటే ముందు ఆశీర్వాదం వెళ్ళిపోతుంది. గాడ్ కమాండ్స్ సర్టన్ బ్లెస్సింగ్స్. హీ మేక్స్ ఎవ్రీథింగ్ రైట్ అనమాట బిఫోర్ యూ. ఎంత మిస్ అవుతాం చాలాసార్లు తెలుసా? వి మిస్ సో మచ్ ఆఫ్ దీస్ థింగ్స్. చాలా మిస్ అవుతాం. ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే బికాస్ వీఆర్ నాట్ డిలిజెంట్. ఆయన్ని ప్రేమించటానికి, ఆయన మాటలు గైకొనటానికి ఆసక్తి చూపక కేర్లెస్గా ఆయన పట్ల ఉన్నాం కనుక ఆయనకు అర్థమైపోద్ది. ఆయన్ని మనం మోసం చేయలేం. ప్రేమైన సహోదరుడు, మన హార్ట్ నిజంగా ఆయన పట్ల ప్రేమ లేకపోతే నెగ్లిజెన్స్ ఉన్నట్లేదు మన జీవితంలో. ఒక టాలెంట్ ఇచ్చిన వాడు ఏమన్నాడు తెలుసా? దేవుడు ఏమన్నాడు? వాడు ఏం చేశాడంట? దాచిపెట్టాడు. వాడు దాచిపెట్టి దేవుడితో ఏమంటున్నాడు? నువ్వు కఠినుడు అంటున్నాడు. దేవుడు అతన్ని ఏమన్నాడు తెలుసా? సోమరివైన చెడ్డ దాసుడా. హీ నెగ్లెక్టెడ్ వాట్ గాడ్ హెస్ ఎంట్రస్టెడ్. దేవుడు అతనికి ఇచ్చిన దాని పట్ల కృతజ్ఞత లేదు. ఇతనికి కృతజ్ఞత లేక కేర్లెస్గా దాన్ని అసలు పట్టించుకోలేదు. ఓకే, దాన్ని ఏమాత్రం తను ఉపయోగించలేదు. సరే, నీకు చేతగానప్పుడు ఇంకోటి చేయొచ్చు. దేవుడు ఏమన్నాడు అక్కడ? వడ్డీవానికి ఇవ్వచ్చు కదా. నీకు చేతగానప్పుడు నీ డబ్బులు ఎలా వాడాలో నీకు చేత కావటం లేదు. సో తీసుకెళ్ళి ఇన్వెస్టర్స్కి ఇస్తే, బ్యాంకులో పెడితే కనీసం నీకేమొస్తుంది? వడ్డీ వస్తుంది. అంటే అర్థమేంటి తెలుసా? వడ్డీ ఆల్రెడీ బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో జాయిన్ అవ్వమని అర్థం. నీ డబ్బులు ఇన్వెస్ట్ చేయ అక్కడ అంటే బీ అవైలబుల్ టు దెమ్. వెళ్ళి వాళ్ళని సర్వ్ చేయని అర్థం. ఐ హర్డ్ ఇట్ యాక్చువల్ మ్యాన్ ఆఫ్ గడ్. నాకు ఇంతకుముందు అర్థమైంది కాదు ఏంటో దాని అర్థం. ఒక దైవజనుడు చెప్తున్నాడు ఇట్లా. ఏంటంట, ఇప్పుడు నాకు చేతి కాదు, నాకేం చేయాలి అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, అయితే మా మాస్టర్ గారు లేదా ఇంకో బ్రదర్ యాక్టివ్గా పనిచేస్తున్నాను అనుకోండి, నేను వెళ్ళి అతనికి హెల్ప్ చేస్తానండి. ఓకే, అతనికి కావాల్సినవన్నీ నేను అతనికి హెల్ప్ చేసి పెడతాను. ఓకే, అతనికి కావాల్సిన, అతను స్వార్థ పనుల నిమగ్నం అయితే అతనికి కావాల్సిన మిగతా అన్ని పనులు నేను చేసి పెడతాను. ఐ బికమ్ ఎ స్లేవ్ టు హిమ్ అనమాట. ఎలీషా అదే చేస్తాను ఫర్ సమ్ టైమ్. ఏలియాకి హెల్ప్ చేస్తూ వచ్చాడు. ఏలియా వాజ్ ద ప్రాఫిట్ ఎట్ దట్ టైం. నీకు అర్థమవుతుందా? పరిచారకుడుగా ఉంటాను నేను. సేవకుడుగా నేను చేతకనప్పుడు పరిచారకుడుగా ఉంటాను. ఓకే, చాలా పనులు ఉన్నాయి యాక్చువల్గా దేవుని రాజ్యంలో చేయటానికి. వడ్డీకి ఇవ్వచ్చు అనమాట. అదే అంటాడు ప్రభువా. కానీ అతనితో దేవుడు కంప్లైంట్ ఏంటి? చెడ్డ దాసు. దట్ ఈస్ ద వికెట్ థింగ్ అంట. మనము నెగ్లిజెంట్గా ఉండటం అనేది. అందుకే వాక్యం సార్, ఒకడు నిలుచున్నాడు అనుకునేవాడు, కొరింథీ పత్రిక 10-12 మంది ఇస్తాం. ఒక నిల్చున్నాడు అనేవాడు పడిపోకున్నట్లుగా మరి జాగ్రత్తగా ఉండాలి. యూ మస్ట్ బి ఈవెన్ మోర్ కేర్ఫుల్ లెస్ట్ హి విల్ ఫాల్. అక్కడ ఏమవసరమైంది వాడికి? జాగ్రత్త అవసరమైనది, మెలకుగా ఉండడం అవసరమైనది, కేర్ఫుల్గా ఉండడం అవసరమైనది. హెబ్రీ పత్రికలో మాట అంటాడు తెలుసా? 3వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. 2వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం ఒకసారి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు వాని యందు విశేష జాగ్రత్త కలిగి ఉందము. మనం విన్న విషయాల్లో ఇంగ్లీష్కి చదువుదాం. ఎవరైనా ఓపెన్ చేశారా? We must pay more careful attention. Yeah, you must pay more careful attention. Therefore, to what we have heard. దేనికంటే కేర్ఫుల్ అటెన్షన్ పే చేయాల్సింది? టు వాట్ వీ హ్యావ్ హర్డ్. ఇన్స్ట్రక్షన్. ఓకే, మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ చాలా జాగ్రత్తగా మీరు కేర్ఫుల్గా మీరు అటెన్షన్ పే చేయాలి. So that we do not drift away. So that you will not. Where do you receive this instruction? మీరు వినిన సంగతులు అంటాడు. ఎక్కడ వింటున్నారు మీరు సంగతులు? వింటున్నారా? Where do you listen? Basically, you receive the God's instructions from the pulpit. దేవుడు తన సన్నిధి నుంచి ఆదివారమున, బుధవారమున, లేదా ఆయన సంఘ నియమావళి కూటాల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. These are the solemn assemblies of God. దేవుడు ఏర్పాటు చేసిన కూటాల్లోంచి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు.
ఎంతమంది నిజంగా దేవుని యొక్క మాటలు వినగలుగుతున్నారు? పోయిన ఆదివారం ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దేవుని యొక్క ఇన్స్ట్రక్షన్ విన్నారు? ఈ పర్టికులర్ సంఘానికి దేవుడు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఒకటి ఉంది. ఇఫ్ యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ చర్చ్, యు ఆర్ సపోజ్ టు బీ ఇన్ ద చర్చ్. యు మిస్ దట్ ఇన్స్ట్రక్షన్, యు మిస్డ్ ఇట్. ఓకే, సో ఆ రోజు కేర్ఫుల్గా నేను విననందున ఆత్మీయ జీవితానికి కొంత నేను వెనుకబడిపోతాను. నేను ఖచ్చితంగా నేను వెనుకబడతాను. సో విన్న సంగతిని ఎట్లా వినాలంటే అది కూడా చాలా జాగ్రత్తగా వినాలి. విశేష జాగ్రత్త లేకపోతే ఏమైతే తెలుసా, యు విల్ డ్రిఫ్ట్ అవే. కాన్స్టెంట్గా దేవుని ఇన్స్ట్రక్షన్ ప్రోవర్బ్స్ ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. 19వ అధ్యాయం, నాట్ 19, 8:33 చూడండి. ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి జ్ఞానులయుండుడి. అంతే ఉందా? ఓకే, చాలు. ఉపదేశమును నిరాకరింపక. జ్ఞానం ఎందులో ఉందంట? దేవుని యొక్క ఉపదేశంలో. గాడ్స్ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్ అనే పదం వాడతాడు. ఓకే, యూ మస్ట్ heed instruction and be wise and do not neglect it. అదే అంటున్నాను. సో ద ప్రాబ్లమ్ ఈజ్ నెగ్లిజెన్స్. ఈరోజు ఒక్కటే వర్డ్ దేవుడు గుర్తు చేస్తుంది, డు నాట్ నెగ్లెక్ట్. అందుకే హెబ్రీ పత్రిక రాస్తున్నాడు. ఇందాక చూసాం, కింద వచ్చిన ఏమంటాడంటే, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినాడు ఎలాగో తప్పించుకుంటాం నరకం అనేసి. నరకానికి ఒక వ్యక్తి వెళ్ళటానికి పోయినసారి విన్నాం 2 steps to heaven and hell అనేసి. ఏంటవి గుర్తున్నాయి? ఏంటది? ఫినాన్స్ సెల్లింగ్ డౌన్ఫాల్ స్టార్టింగ్ చెప్తున్నాడు. లాంగ్ మెసేజ్ లాస్ట్ సండే మనం విన్నాం 2 steps. ఒకటి క్షమించలేకపోవడం, అసమాధాన స్థితిలో ఉండటము, సహోదరుని అన్ఫర్గివ్నెస్ ఒకటి. దాని లీడ్స్ టు పరిశుద్ధత లేకపోవడం, దేవుని ఎదుట పరిశుద్ధంగా లేకపోవడం. అవునా? ఇంకో స్టెప్ యాడ్ చేసుకోవచ్చు, నెగ్లిజెన్స్ అనేది. ఓకే, నెగ్లిజెన్స్ అనేది అకార్డింగ్ టు హెబ్రూస్ 2nd chapter, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకుంటూ ఉన్నారు. నరకానికి వెళ్ళే వాళ్ళందరూ నాకు తెలిసింది మోస్ట్లీ బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్ అనుకుంటున్నాను. దేవుని యొక్క మాటలు లాస్ట్ మనం మెసేజ్ విన్నాం. ఏమని? అన్ఫర్గివ్నెస్ ఉంటే మీరు నరకానికి వెళ్తారు, పరిశుద్ధత లేకపోతే నరకానికి వెళ్తారని. విన్న తర్వాత ఈ 2 weeksలో ఎంతమంది ఆ మెసేజ్ని ఎగ్జాక్ట్గా మీరు ఫాలో అయ్యారు చెప్పండి. పోయిన వారం చెప్పుకున్నాం, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ స్టెప్ టు రెసిస్ట్ ద డెవిల్ అనేసి. సాతానుడు కుటుంబాలు నాశనం చేస్తున్నాడు, పిల్లల్ని నాశనం చేస్తున్నాడు అని వింటున్నాం. సాతాను ఈజ్ రైట్ దేర్ ఎట్ ద డోర్, లర్కింగ్ టు ఎంటర్ అండ్ డివాస్టేట్ ద ఫ్యామిలీస్ అని చెప్తున్నాము. సబ్మిట్ ఓ వైఫ్, సబ్మిట్ యువర్ హస్బెండ్స్ అని చెప్తున్నాం. హస్బెండ్ సబ్మిట్ యువర్ వైఫ్, చిల్డ్రన్ సబ్మిట్ యువర్ పేరెంట్స్ అని చెప్తున్నాము. టెల్ మీ ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారు? ఎందుకు ఫాలో అవ్వట్లేదు మనం? ఎందుకు మనం సమాధాన స్థితికి వెళ్ళట్లేదు? ఎందుకు పరిశుద్ధ దిశగా మనం వెళ్ళట్లేదు? బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్. ఓకే, ఈ నెగ్లిజెన్స్ ఏం చేస్తుందంటే మనుషుని నరకానికి తీసుకెళ్తుంది. దేవుని వాక్యం విన్న తర్వాత కూడా దానికి ఇమ్మీడియట్గా విధేయత చూకపోవడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద నెగ్లిజెన్స్. దిస్ ఇస్ ది మోస్ట్ వికెడ్ థింగ్ అనమాట. దేవుని పట్ల భయం లేని స్థితి అది. దేవుడు అంటే ఏమాత్రం కేర్లెస్ లేని స్థితి. సో ఏమైందంటే తెలుసా, బికాస్ ఆఫ్ దిస్ నెగ్లిజెన్స్ కర్స్ విల్ కమ్ అపాన్ us. You don't realize that. There is a scripture, sound scripture for that. జెర్మయా గ్రంథానికి ఒకసారి వద్దాం. 48:10. జెర్మయా 48:10 చూడండి. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. చాలా మంది దీన్ని అనుకుంటారు, దీన్ని మినిస్టర్స్ ఆఫ్ గాడ్కి, సేవకులకి మాత్రం అప్లై చేసుకుంటారు. నో, దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి, ఎక్సెప్ట్ స్త్రీలు పురుషులు స్త్రీలు తప్ప, కొన్ని విషయాలు, కొన్ని స్క్రిప్చర్స్ తప్ప, మోస్ట్లీ ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీవన్. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు ఏమైందంట? శాపగ్రస్తుడగును గాక. దెర్ ఇస్ ఇమ్మీడియట్లీ కర్స్ విల్ కమ్ అపాన్ us. యు డోంట్ రియలైజ్ ఇట్. దేవుని పట్ల శ్రద్ధ లేనప్పుడు,
దేవుని ఆరాధించే విషయంలో శ్రద్ధ లేనప్పుడు, వాక్యం చదివే విషయంలో శ్రద్ధ లేనప్పుడు, దేవుని మహిమపరిచే విషయంలో శ్రద్ధ లేనప్పుడు, దేవునికి ఇచ్చే విషయంలో శ్రద్ధ లేనప్పుడు, do you know that if you don't give to God, you will be cursed? There is a scripture in the Bible. దేవునికి ఇవ్వనప్పుడు శాపం వారి మీదకి వస్తుంది. ఓకే, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించినప్పుడు, తగిన విధంగా స్తుతులు చెల్లించినప్పుడు శాపం ఉంది బైబిల్లో. we don't realize it. డాక్టర్ చెప్పేది ఇన్స్ట్రక్షన్ ఎంత కేర్ఫుల్గా వింటాం మనం. డాక్టర్ చెప్పే మెడిసిన్స్ ఆ యొక్క మెడికల్ చీటీలో ఒక దాని బదులు ఇంకోటి వాడామనుకోండి, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక పొద్దున వేసుకోవాల్సిన బదులు రాత్రి వేసుకోవడం, అలా చేయమే మనం. చాలా కేర్ఫుల్గా ఉంటాం హెల్త్ విషయంలో. బట్ వెన్ ఇట్ కమ్స్ టు గాడ్, బికాస్ ఆఫ్ దిస్ నెగ్లిజెన్స్ కర్స్ వచ్చేస్తుంది మనకి. ఆశీర్వాదం రాకపోవడం పక్కన పెట్టండి, పీపుల్ ఆర్ కర్స్. వాళ్ళ జీవితాలు చూస్తే కర్సెస్ ఉన్నాయి. టెల్ మీ వాట్ ఈస్ ద కర్స్ ఇన్ ద న్యూ కవెనెంట్? న్యూ కవెనెంట్లో కర్సెస్ ఏంటి చెప్పండి. న్యూ కవెనెంట్లో బ్లెస్సింగ్ ఏంటి? రీసెంట్ మొన్న ఒక ఆలోచన మాట్లాడుతున్న సడన్గా వచ్చింది. రీసెంట్ టైమ్స్లో మోస్ట్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఆర్ బ్రేకింగ్ డౌన్. క్రిస్టియన్ ఫ్యామిలీస్లో వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సమాధానం లేని స్థితి, పిల్లలు రెబెలియస్గా మారటం, వాళ్ళు చూస్తే అసలు ఇది క్రైస్తవులా అన్నట్లుగా ఉంది. అది క్రైస్తవులన్న అసలు కనపడట్లేదు. అన్యులు చాలా బెటర్గా ఉంటున్నారు క్రైస్తవుల కంటే. కారణం ఏంటి తెలుసా? వన్ రీజన్ ఐ అండర్స్టూడ్ ఈస్ దాట్ బికాస్ దే డినైడ్ జీసస్ ఓపెన్లీ. బికాస్ దే డినైడ్ జీసస్, ఎలా చాలా మందికి అర్థమై ఉండాలి ఈ పాటికి. బికాస్ దే హ్యావ్ అవైల్డ్ రిజర్వేషన్స్. దే క్లెయిమ్ దెమ్సెల్వ్స్ టు బి హిందూస్ గవర్నమెంట్ దృష్టిలో. యేసుని డినై చేయడం ద్వారా వారి మీదకి శాపం వారికి వచ్చేస్తుంది. ఫిజికల్గా దే మే బి బ్లెస్డ్, ఉద్యోగాలు రావచ్చు. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ కర్నూలులో తెలుసు. ఓకే, రిజర్వేషన్ వాడుకొని ఒకడు డాక్టర్ అయ్యాడు, ఒకడు ఇంజనీర్ అయ్యాడు, ఇంకొక ఆవిడ మంచి ఉద్యోగం, మంచి కూతురికి. కానీ చూస్తే క్రైస్ట్ లేడు వారి జీవితాల్లో. అన్యుల కంటే ఘోరమైన జీవితంలో ఉన్నారు వాళ్ళు. కర్స్ వచ్చేసింది వారి మీదకి. ఓకే, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, దేవుణ్ణి వెంబడించే విషయంలో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, మనం సెల్ఫ్ ఇంపోజ్ కర్సెస్ ఇవన్నీ కూడా. నెగ్లిజెన్స్ ద్వారా కర్స్ వస్తుంది. ఎంతమంది వింటాం మనం చెప్పండి? అదే వాక్యం సెలవిస్తుంది. కేర్లెస్నెస్ వలన. ఎందుకంటే ఒక ఆరాధించేవాడు, మనం పాత నిబంధనలు చూస్తాం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయి తెలుసా? ఈవెన్ యాజకులకి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేటప్పుడు ఎన్ని నియమాలు ఉంటాయి తెలుసా? వాళ్ళకి యాజకులే వెళ్ళాలి, లేవీలే వెళ్ళాలి, వాళ్ళు వేరే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఓకే, లేవీలు వెళ్ళటం అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడిన వారు. వాళ్ళు కొన్ని ఆచారాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళు ట్రెడిషన్స్ ఉన్నాయి కొన్ని. స్నానం చేయాలి, బట్టలు ఉతుక్కోవాలి, సాక్రిఫైస్ ఇవ్వాలి, బ్లడ్ తీసుకోవాలి. దేర్ ఆర్ సో మెనీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవన్నీ కనుక చేయకుండా అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళాడు అనుకోండి, ఏమైతే తెలుసా? అక్కడికక్కడే చనిపోతాడు దేవుని సన్నిధిలో. ఉజ్జా ఎందుకు చచ్చిపోయాడు? బికాస్ ఆఫ్ ద కేర్లెస్నెస్. దేవుని అతి పరిశుద్ధతని ఏమాత్రం ఖాతరు చేయలేదు. మనం సర్వ్ చేసే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, ఎవరి నామం మనం కలిగి ఉన్నామంటే హీఈస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ గాడ్. హీఈస్ ది మోస్ట్ హోలీ గాడ్. ఆయన నామమును కలిగి ఉన్నాను కనుక ఐ మస్ట్ బి వెరీ వెరీ కేర్ఫుల్. వాక్యం సెలవుస్తుంది. ప్రొవర్బ్స్ చూడండి ఒకసారి, 19వ అధ్యాయం 16వ వచనం. సామెతలు 19:16 వచనం. ఆజ్ఞను గైకొనువాడు తనను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును. ఇంగ్లీష్ చదవడం అది. He who keeps the commandments keeps his soul. But he who is careless of his ways will die. వేస్ అనేది కదా ఇంకో దాంట్లో హిజ్ కాండక్ట్ అని తెలుగులో కూడా చాలా మంచి పదం వాడు. ఏంటది? తన ప్రవర్తనను అజాగ్రత్త. ఎందుకు ప్రవర్తన అజాగ్రత్త చూసుకోవడం అంటే ఏంటి? నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి. ఓకే, మన మాటలు, మన ప్రవర్తన, మన వేషము, మన భాషలు, మన సమస్తము కూడా ఇట్ మ్యాటర్స్ టు గాడ్. ఎందుకో తెలుసా? బికాస్ డైరెక్ట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు హూమ్? ఇట్ ఈస్ గాడ్. నువ్వు రోడ్డు మీద నడుస్తున్నావు అంటే ఎవరు తెలుసా? నువ్వు ఎలా నడుస్తున్నావు? దేవుని బిడ్డగా నడుస్తున్నావు. యూ రిప్రజెంట్ ద మోస్ట్ హై గాడ్, ద హోలీ గాడ్. అన్ని జనుల మధ్యన మీరు ఎలా ఉండాలంటే మనము మన ప్రవర్తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకే, అన్ని జనులు చాలా మంది గమనిస్తున్నారు. అందుకే మీ వల్ల
నా నామం అన్ని జనులలో దూషించబడుతుంది. సడన్గా తెలిసింది అనుకోండి, మీరు ఇష్టానుసారంగా రోడ్డు మీద వ్యవహరిస్తున్నారు, సడన్గా దే కమ్ టు నో దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. చెప్పండి, ఎవరికి అవమానం జరిగింది అక్కడ? ఎందుకు మనం అంత కేర్లెస్గా ఉన్నాం? వి డోంట్ కేర్. దేవుణ్ణి నామానికి ఏమైతే నాకేమని మనకి కేర్లెస్గా ఉన్నాం. ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి. నిన్న దురదృష్టకరమైన విషయం, నిన్న టీవీ 9లో ఇద్దరు పాస్టర్స్ కొట్టుకుంటా ఉన్నారు టీవీ 9లో. దే డోంట్ కేర్. ఎవరి నామంలో వాళ్ళు కూర్చున్నారో వాళ్ళకి అర్థం కావటం లేదు. గాడ్స్ కర్స్ విల్ కమ్ అపాన్ దెమ్. దేవుని నామం భద్రమవుతుంది అక్కడ. తెలుసా మీకు ఆ విషయం? నిన్న ఏం జరిగిందో? వెరీ బ్లాక్ డే అది క్రిస్టియన్ హిస్టరీలో, ఆంధ్రప్రదేశ్లో ఘోరమైన విషయం అది. ఇద్దరు పాస్టర్స్ టీవీ 9లో గొడవలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి అవసరం లేదు దేవుని నామం ఏమైనా కానీ. దే ట్రై టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ దట్ దే ఆర్ రైట్. ఓకే, అది అబ్రహాం అంటాడు లోతుతో, నువ్వేం కావాలి తీసుకెళ్ళి, రైట్ కావాలి రైట్ వెళ్ళు, నేను లెఫ్ట్ వెళ్తాను. ఓకే, తూర్పుకి వెళ్తే నేను తూర్పుకి, నేను పడమని వెళ్తాను. హీఈస్ నాట్ కన్సిడర్ అబౌట్ ద ప్రాపర్టీస్, ల్యాండ్స్ గురించి, వాటి గురించి, వీటి గురించి గొడవ పడట్లేదు తను. ఎందుకని? అన్యులు చూస్తూ ఉన్నారు అక్కడ అనేక మంది. మన ఇద్దరం ఇక్కడ సాక్ష్యం కలిగి ఉన్నాం. నువ్వు నేనే ఇద్దరం క్రైస్తవులుగా ఉన్నాము. మన వేష భాషలు, మన మాటలు చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే అన్యులు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి తెలియదు దేవుని గురించి. సడన్గా వాళ్ళు రియలైజ్ అవుతారు, దేవుని బిడ్డలు కదా, వీళ్ళేంటి ఎట్లా కొట్టుకుంటున్నారు, లేకపోతే ఇలా ఉన్నారేంటి అని. దేవుడు నామానికి అవమానకరంగా, దూషణకరంగా కనుక మన ద్వారా జరిగితే దేవుడు అని ఎలా తీసుకుంటాడు చెప్పండి? హౌ విల్ గాడ్ టేక్ ఇట్? He takes it very serious, let me tell you. Curse will come upon us immediately. No doubt about that. దేవుడు అటువంటి పరిస్థితుల్లో సంఘం వెళ్ళబోతోంది. ఎజెకియల్ 36వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే, నా పరిశుద్ధతను నేనే కాపాడుకుంటానంటాడు దేవుడు. మిమ్మల్ని బట్టి కాదు కానీ. యెషయా ఎజెకియల్ 36వ అధ్యాయంలో 22 నుంచి చదువుదాం ఒకసారి. I will vindicate the holiness of my great name. కాబట్టి ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటన చేయము. ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో మీ చేత దూషణ నొందిన నా పరిశుద్ధ నామం నిమిత్తము నేను చేయబోవు దానిని నేను చేస్తాను. అన్యజనుల మధ్య మీరు దూషించిన నా ఘనమైన నామమును నేను పరిశుద్ధపరచుదును. వారి ఎదుట మీ యందు నేను నన్ను పరిశుద్ధపరచుకొనగా. But let me tell you, it's a horrible thing. It's a terrible thing. It's not easy thing. దేవుడు తన నామమును తన బిడ్డల జీవితంలో ఎలా పరిశుద్ధపరచుకుంటాడు తెలుసా? ఎలా ప్రూవ్ చేసుకుంటాడు తెలుసా? Through fire. Yesterday I got a dream, let me tell you. A dream లో I saw the fireballs coming from the heaven. అగ్ని వచ్చి కాల్చేస్తుంది మొత్తాన్ని, పట్టణం అంతా తగలబడతా ఉంది. అగ్ని చర ఎప్పుడైనా మీరు చూసారా? పంటలకి ఎండిపోయిన గడ్డిని కాలిస్తే, పెట్రోల్ బస్ తగలబెడితే ఎట్లా అగ్ని వస్తుందో అట్లా అగ్నిని చూపించాడు దేవుడు. ఐ సా ఇట్ వెరీ క్లియర్లీ. ఓకే, అగ్ని ఇట్లా వస్తూ ఉంది, దహిస్తూ ఉందన్నమాట మొత్తాన్ని. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క తీర్పు సంఘం మీదకి వచ్చే దినాలు. దేవుని యొక్క తీర్పుకు సాదృశ్యంగా ఉంది అగ్ని అక్కడ. ఓకే, దేవుడు మరలా వర్షం చేత దేవుడు నాశనం చేయడు ఈసారి, ఎందుకంటే రెయిన్బోని పెట్టాడు దేవుడు, నిబంధన ఉంది. ఈసారి అలా కాదు, అగ్ని చేత దేవుడు నాశనం చేయబోతున్నాడు. అయితే సంఘాన్ని ఆయన ఫస్ట్ తీర్పు తీరుస్తాడు. దేవుని బిడ్డలు ఫస్ట్ పుల్పిట్స్ని క్లీన్ చేస్తాడు. ఫస్ట్ ఆయన తీర్పు వచ్చేది కాపర్ల మీద, తర్వాత సంఘం మీద, క్రైస్తవుల మీద ఆయన తీర్పు వస్తుంది. మన యొక్క నెగ్లిజెంట్ వ్యవహారాలతో మనమే ఉరి తెచ్చుకుంటాం యాక్చువల్గా. ఓకే, ప్రియమైన సహోదరుడా, ఈరోజు అదే అంటాను, వాచ్ అండ్ ప్రే. లెట్ us వాచ్, లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. నా ఆలోచనలో, మాటల్లో, తలంపుల్లో, క్రియల్లో, నా ఆరాధనలో ఏవేవి వెయిటియర్ థింగ్స్ ఉన్నాయో, ఆరాధన అది మచ్ వెయిటియర్ థింగ్. మన దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాం చెప్పండి? దేవుణ్ణి సండే ఆరాధించడం కాదు, వీఆర్ నాట్ కాల్డ్ ఫర్ దట్. అందుకోసం కాదు ఏదో ఆదివారం వెళ్ళి రావటం, అది ఆరాధనే కాదు. నేను అంటాను, అది ఆదివారం వెళ్ళి వచ్చి ఆదివారం ఆరాధన కాదు. 24/7 మనం ఆరాధించాలి దేవుని, ఎక్కడుంటే అక్కడ. నిన్న ఒక వచనం చూసాను మేము, కీర్తనల చేత ఆయన ఏం చేయాలంట? స్తుతించాలి. కీర్తనల చేత స్తుతించాలి, ఎల్లప్పుడూ ఉండాలి నీకు సాంగ్. రెండోది ఏం చేయాలి? కృతజ్ఞత స్తుతుల చేతను ఆయన ఘనపరచాలి. ప్రతిరోజు కూడా, ప్రతి పూట, ప్రతిసారి కూడా మన నోట్లోంచి ఒక కీర్తన రావాలి, స్తుతించాలి.
స్తుతి వస్తుందా? మరి ఏమొస్తుంది చెప్పండి? కోపంతో మాట్లాడితే కంప్లైంట్స్ వస్తున్నాయా మనకి? మరి లేకపోతే ఏమంటే పుకార్లు వస్తున్నాయా? లేకపోతే బ్యాక్ బైటింగ్స్ వస్తున్నాయి, ఒకరికొకరు దూషణ మాటలు వస్తున్నాయా? కంప్లైంట్స్ వస్తున్నాయా మనకి? ఎల్లప్పుడు ఏముండాలంటే దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? కీర్తనల చేత పాటలు పాడాలి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు పాటలు వస్తున్నాయా మనకి? ఓకే, ఇలాంటి జీవితం లేకపోతే ఏమవుతుందంటే నెగ్లిజెన్స్ ద్వారా మన మీదకి మనమే ఉరి తెచ్చుకుంటాం మనం. అది ప్రమాదకరమైన స్థితి. వెన్ మెన్ స్లీప్, మనుషులు నిద్రించుండగా ఏమైందంటే అండి, శత్రువు ఏం చేస్తాడు? గురుగులు వెతుకుతాడు. మనుషులు నిద్రించడం అంటే ఏంటి? నిద్రావస్థలో ఉన్నప్పుడు. ఓకే, అందుకే ఎఫెస్ పత్రిక అంటాడు దిస్ ఇస్ ద హై టైం కదా. రోమపత్రికలో ఎఫెస్ పత్రిక ఒక మాట చూద్దాం మనం. రోమపత్రికలో ఎక్కడండి అది? 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. మనము విశ్వాసులమైనట్టు అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. అంటే అర్థం ఏంటి? రక్షణ అంటే ఇక్కడ కమింగ్ ఆఫ్ ద లార్డ్, సంపూర్ణ రక్షణ, డెలివరెన్స్. ప్రభు వచ్చి తీసుకుని వెళ్ళే పరిస్థితిలో ఆ సమయం దగ్గరగా ఉంది. ఇంకా రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనం అంధకార క్రియలను విసర్జించి సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. చదవండి. అల్లరితో కూడిన ఆటపాటలైనను లేకయు కామ విలాపములైనను పోకిరి చేష్టలైనను లేకయు కలహమైనను మత్సరమైనను లేకయు పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. నిద్రావస్థలో ఉంటాము. నెగ్లిజెంట్ లైఫ్లో ఏముంటుందంటే ఇవన్నీ ఉంటాయంట మనకి. అయితే క్రీస్తుని ధరించిన వారమై మనము ఏమండి పగటి వారం నడుచుకున్నట్టుగా నడుచుకోవాలి. ఎఫెస్ పత్రిక 5వ అధ్యాయానికి ఒకసారి 8 నుంచి 5:8 నుంచి. మీరు పూర్వమందు చీకటి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నాయి. కనుక ప్రభువుకి ఎందులో కనబడుతుందంటే అండి 3 విషయాలు: మంచితనము, నీతి, సత్యము. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నాడు. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడు. ఏలైనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గురించి మాట్లాడుటేనను అవమానకరమైన సమస్తమును ఖండించి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నాడు. ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతుల్లో నుండి లేవు. ఒక సెకండ్ గమనించారు అక్కడ ఒక ఎంత డెప్త్ వర్డ్ అది. ప్రత్యక్షపరచున్నది వెలుగే కదా అంటే అర్థం ఏంటి తెలుసా? Everything hidden or done in the secret will be exposed. You can't hide anything. తగిన సమయమందు మనం దాన్ని రిపెంట్ అయ్యి దాని నుంచి అంధకార సంబంధ క్రియలను మనం విడిచిపెట్టి పగటి వల్ల నడుచుకోకపోతే దేవుడు పట్టిస్తాడు. యాక్చువల్గా మనం ఏంటో గాడ్ విల్ రివీల్ ఇట్. ఓకే, ఉదయం రాబోతుంది, వెలుగు వచ్చినప్పుడు ఒక్కొక్కరు పరిస్థితి ఏంటో అంటే దేవుడు లైట్ పడుతుంది అన్నమాట. యాక్చువల్గా చాలామంది ఎగిరిపోతున్నారు. ఇప్పుడు చాలామంది టీవీలకు ఎక్కుతున్నారు, చాలామంది యూట్యూబ్లోకి ఎక్కుతున్నారు. ఒకరి నుంచి ఒకళ్ళు బట్టబాలిపోతున్నాయి సీన్లు అన్నీ కూడా. అడవున్న మీద ఫాలో అవ్వట్లేదేమో, ఫాలో అయిపోయినా మంచిదే. కానీ ఏం జరుగుతుందో చెప్తాను. త్రూ అవుట్ ద వరల్డ్ ఓకే ద ఫాల్స్ హుడ్ ఈస్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. ఏదైతే అబద్ధమో అది బట్టబయలైపోతుంది. ఓకే, ఒక్కొక్క వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు వాళ్ళు ఏంటి అనేది. బిఫోర్ గాడ్ ఎక్స్పోజెస్ దట్, దేవుడు దాన్ని చూపించే కంటే ముందే యాక్చువల్గా ఇప్పుడు ఇంకా బట్టబయలు కాలేదంటే అర్థమేంటి తెలుసా? గాడ్ ఈస్ గివింగ్ అస్ టైం, సమయం ఇస్తున్నాడు. ఎందుకు ఇస్తున్నాడు? దట్ యూ విల్ చేంజ్. ఆ యొక్క పాత బట్టలను తీసేసి, రాత్రిపూట వేసుకునే బట్టలని తీసేసి ఆ క్రియలన్నీ మాని రిపెంట్ అయ్యి వెలుగు సంబంధులుగా ఏంటంటే 3 విషయాలు: మంచితనము, నీతి, సత్యమును వెంబడించే వారం ఉంటామని దేవుడు యాక్చువల్గా సమయం ఇస్తున్నాడు. అయితే ఒకరోజు బట్టబయలు అవుతుంది. బిలాము ఎంతవరకు ప్రవక్తగానే ఉన్నాడు, కానీ ఏమైంది? ఒకరోజు పరీక్షించాడు దేవుడు.
హీఈస్ ఎక్స్పోజ్డ్. గేహాజీ చక్కగా ఎలీషాని వెంబడిస్తూ మంచి ప్రవక్తగా కనబడుతుంది, కానీ పాయింట్కి ఏమేమైంది? హీఈస్ ఎక్స్పోజ్డ్. జూడాస్ ఇస్కరియోత్ 3 సంవత్సరాలు చక్కగా యేసుప్రభు వారితో ఉన్నాడు, అద్భుతాలు చేశాడు, ప్రీచ్ చేశాడు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ గాడ్ గేవ్ హిమ్ టైం, ఎనఫ్ టైం. కానీ ఒక పాయింట్ వచ్చింది, ఏమైంది? హీఈస్ ఎక్స్పోజ్డ్. దేమా చక్కగా వెంబడిస్తున్నాడు, దేవుడు సమయం ఇస్తూ వచ్చాడు, కానీ ఒకరోజు హీఈస్ బయటపడిపోయాడు. ఏంటది? లోకం ప్రేమించి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎంత భయంకరమైన పరిస్థితి అంటే, కేర్లెస్గా ఉంటే ఆ విధంగా మనుషులు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు 14 చదవండి. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునండి. 15 ఇంగ్లీష్ అవుతాను. దేర్ఫోర్ బీ కేర్ఫుల్. దాని గురించి ఏం మాట్లాడుతున్నాం? కేర్లెస్నెస్ గురించి మాట్లాడుతున్నాం, శ్రద్ధ గురించి. దేవుడు అంటున్నాడు, బీ కేర్ఫుల్. దేని విషయంలో? హౌ యూ వాక్, నాట్ యాజ్ అన్వైజ్ మెన్ బట్ యాజ్ వైజ్. వైజ్ అంటే ఇక్కడ డెఫినేషన్ ఇస్తున్నాడు. హూ ఈజ్ వైజ్? జ్ఞాని ఎవడో తెలుసా? 16వ వచనంలో, మేకింగ్ ద మోస్ట్ ఆఫ్ యువర్ టైం. ఎవడైతే సమయమును సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాడో వాడే జ్ఞాని. ఎందుకంటున్నాడు? సమయము లేదంటే సమయం పోనీయొద్దు అనేసి మాట్లాడుతుంది దేవుడు. ఎలాగ వాడుతున్నాం మనం మన సమయాన్ని 24 అవర్స్లో ఈరోజు అన్నది నిజంగా మనం ఆలోచన చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి. ఇప్పుడు తర్వాత వచ్చిన చూడండి, ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. ప్రభు చిత్తమేదో గ్రహించుకొనుడి. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ. మద్యముతో మత్తులై ఉండకుడి. మీరు అనొచ్చు, నేను మద్యం తాగుననేసి. ఇంకొక మద్యం ఉంది బైబిల్లో మద్యం అంటే ఏం తెలుసు? ఏదైతే నిన్ను మత్తునిగా చేస్తుందో, ఏదైతే నిన్ను ఏ పని చేయకుండా స్తబ్దంగా ఉంచుతుందో, అదే సోమరితనం అన్నాం దాన్ని. అదే నెగ్లిజెన్స్, కేర్లెస్ లైఫ్ అంటాం మనం. దే డోంట్ కేర్, దే ఆల్ ద టైమ్ దే విల్ బి స్లీపింగ్. దేవుని చిత్తం ఏంటో వారికి అవసరం లేదు, దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలనే ఆలోచన వారికి ఉండదు. దే డోంట్ రియలీ కేర్ ఫర్ గాడ్స్ ప్లాన్స్ అండ్ పర్పసెస్ ఫర్ దేర్ లైఫ్స్. ఓకే, దట్ ఈస్ ది మోస్ట్ డేంజరస్ థింగ్. నెగ్లిజెన్స్ ద్వారా హృదయ కఠినతలోనికి వెళ్ళటం జరుగుతుంది. ఎఫెసీయులకు 2:10 ఏముందో తెలుసా అండి? దేవుడు నిర్ణయించిన సత్క్రియలను మనం గుర్తుపట్టాలి. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశము, ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చేయవలసిన పని ఏంటో ఈరోజు ఉంది. ఏ రోజుకు ఆ రోజు నువ్వు దేవుని మీద కనిపెట్టాలి. యేసుప్రభు వారిని అడిగితే నా సమయం ఇంకా రాలేదు అంటాడు. తండ్రి వద్ద కనుక్కుంటాడు, తండ్రి అంటాడు నువ్వు వెళ్ళు అంటాడు, వెళ్తాడు. యేసుప్రభు వారు ఏ రోజు ఏ సమయంలో ఎక్కడ ఉండాలో ఆయనకు తెలుసు. హీఈస్ నెవర్ లెడ్ బై హిజ్ ఓన్ పర్సనల్ గైడెన్స్ ఆర్ ఇంట్రెస్ట్. తండ్రి చిత్తంలో దేవుని యొక్క పనులే చేసుకుంటూ వెళ్ళాడు. ఆయన ఏం చేయమంటే అది చేసుకుంటూ వెళ్ళాడు. అందుకే అంటున్నాడు, దేవుని చిత్తమును ఎరిగి అంటున్నాడు. అండర్స్టాండ్ వాట్ ద విల్ ఆఫ్ ద లార్డ్ ఈస్. దేవుని చిత్తం పట్ల మనం ఆలోచన కలిగి ఉన్నామా చెప్పండి? అయితే ఈరోజు ఆశీర్వాదములు, శాపం 2 మన చేతిలో ఉన్నాయి. ఒక్కటే మనం చేయవలసింది ఏంటంటే, ఏమంటారు చెప్పండి? బి డిలిజెంట్, శ్రద్ధ. మన ఆరాధనలో, మన ప్రార్థనలో, మన యొక్క బైబిల్ స్టడీలో, మరి ఎందులైనా హార్ట్ పెడదాం, ప్రేమ కలిగి ఉందాం దేవుణ్ణి. ఒకవేళ అది లేకపోతే ఒప్పుకుందాం, దేవుడిని క్షమాపణ అడుగుదాం. ప్రభు, నాకు నా పరిస్థితి ఇలా ఉంది, రిపెంట్ ఆఫ్ దిస్ స్టేట్. ఓకే, మనము దేవుని అడిగినప్పుడు క్షమాపణ, దేవుడు మనకు క్షమిస్తాడు, తప్పకుండా మనకు సాయం చేస్తాడు. పౌలు ఏమంటాడు తెలుసా అండి? పేతురు ఏమంటాడు తెలుసా? అవి ఒక్క వచ్చి క్లోజ్ చేసుకుందాం. ఏ విషయంలో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, నెగ్లెక్ట్ చేయకూడని విషయాలు అపోస్తలకార్యాలు 6వ అధ్యాయం కొద్దాం. అపోస్తలకార్యాలు 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అప్పుడు 12 అపోస్తలులు తన యొద్ద శిష్యులను సమూహమును పిలిచి, మేము దేవుని వాక్యం బోధించడం మాని ఆహారం పంచిపెట్టుట యుక్తము కాదు. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 4వ వచనం డైరెక్ట్ గా, అయితే మేము ప్రార్థన యందు వాక్యమందు ఎడతెగక ఉందము. ఏమన్నాడు తెలుసా? సో ద 12 summoned the congregation of the disciples. 2nd verse చదువుతున్నాను. And he said, it is not desirable for us to neglect the word of God in order to serve the tables. Okay, we will not neglect two things అంటున్నాడు పీటర్. ఏమంటున్నాడు తెలుసా? ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ నాట్ టు నెగ్లెక్ట్ ఏంటంటే
prayer and studying the scripture. మన జీవితంలో సఫిషియెంట్గా దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడపటం ఒకటి. రెండవది ఏంటంట, వాక్యము చదవటం, మనమైతే చదవటం. ఓకే, పీటర్ అంటున్నాడు, పీటర్ ప్రీచింగ్ అంటున్నాడు. ప్రీచర్ అంటే తను కూడా చదవాలి కదా. ఈ రెండు విషయాలు నేను నెగ్లెక్ట్ చేయను అంటున్నాడు. మన జీవితాల్లో ఒకసారి ఆలోచించేద్దాం, ఈ రెండింటికి సమయం ఉందా? అన్ని విషయాల్లో మనం చేయగలుగుతున్నాం, కానీ ఈ రెండింటికి ఎంత శ్రద్ధగా, ఎంత ఆసక్తిగా ఈ రెండింటికి సమయం ఇస్తున్నాం? ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోవాలి. అన్నిటికీ సమయం ఉన్నా కానీ మరి ఈ రెండింటికి ఎంత సమయం, ఎంత శ్రద్ధగా మనం దేవుని వాక్యం చదవాలి, ఇంక్లూడింగ్ మై సెల్ఫ్. గాడ్ హెస్ వార్న్ మీ. ఓకే, అండ్ నేను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ ఉండి దేవుడు నాతో మాట్లాడిన విధంగా నేను మీతో మాట్లాడుతున్నాను. సో అన్నిటికీ సమయం, అన్నింటిలో బిజీగా ఉంటాం. దేనిని మనం నెగ్లెక్ట్ చేయం. మన ఆఫీస్ నెగ్లెక్ట్ చేయము, తినటం నెగ్లెక్ట్ చేయము, డిసిప్లిన్ నెగ్లెక్ట్ చేయము, ఇంటి విషయంలో నెగ్లెక్ట్ చేయము, షాపింగ్స్ నెగ్లెక్ట్ చేయము. ఏమైనా నెగ్లెక్ట్ చేస్తున్నామా? ఫోన్ కాల్స్ అటెండ్ చేస్తున్నాం, నెగ్లెక్ట్ చేయం. మనం హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయం, బాడీ దర్శనం నెగ్లెక్ట్ చేయం. బట్ హౌ అబౌట్ ద ప్రేయింగ్ అండ్ ద స్టడీయింగ్ ద స్క్రిప్చర్? ప్రార్థన, వాక్యము ఎంత మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం? నేను నిజంగా మా అమ్మని గారిని చూసి నేను ఛాలెంజ్ చేయబడుతున్నాను. నేను చాలా నేర్చుకున్నాను. చాలా సమయము తను రాత్రులు కూడా బైబిల్ చదువుకుంటూ మరి రాసుకుంటూ ఉంది. నేను ఆరిఫా పొద్దున్న నేను మేమిద్దరదే మాట్లాడుకుంటాను. ఓకే, ఐ అప్రిషియేట్ దట్. ఎంతగానో నేను సంతోషిస్తూ ఉన్నాను. వీ మస్ట్ నాట్ నెగ్లెక్ట్ ద స్టడీయింగ్ ద స్క్రిప్చర్ అండ్ ద ప్రేయర్. ఈ రెండింటిని నెగ్లెక్ట్ చేస్తే కనుక, లెట్ మీ టెల్ యూ, యు ఆర్ నెగ్లెక్టింగ్ యువర్ సోల్. ఇటర్నిటీని గ్రాడ్యువల్గా ఈ సోమరితనం వలన ఏమైందంటే మొద్దుపారిపోద్ది, హృదయం మొద్దుపారిపోద్ది, చీకటితనంలో చీకటి ప్రవేశిస్తుంది, జీవం ఉండదు. మనకు వాక్యం లేదు కనుక, శ్రద్ధ లేదు కనుక, ఇందా చెప్తున్న శ్రద్ధ లేని చోట ఏమొచ్చిందో మన మీదకి శాపం వస్తుంది. యూ రియలైజ్ దాట్. చాలామంది రియలైజ్ కాని విషయం ఏంటంటే శాపం వస్తుంది. దేవుని పట్ల అశ్రద్ధ శాపానికి గురి చేస్తుంది. అందుకే వాక్యం సెలవుస్తుంది ఏ విషయంలో అశ్రద్ధ చేయకూడదో ఈ స్క్రిప్చర్ క్లోజ్ చేద్దాం. 2వ దినవృత్తాంతాలు 29:11 వచనం. 2వ దినవృత్తాంతాలు 29:11. నా కుమారులారా, నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును ఆయన సన్నిధిలో నిలుచుండుటకును తనకు పరిచర్య చేయుటకును. తనకు పరిచర్య, ఎవరికి పరిచర్య? దేవునికి. మొట్టమొదటిగా దేవునికి పరిచర్య ఏంటి తెలుసా? ఆయన్ని సంతోషపెట్టడము, అంటే ప్రార్థించడము, స్తుతులు చెల్లించడము, ఆయన ఆరాధించడము. దేవుని పరిచర్య అనగానే బైబిల్ తీసుకొని ప్రీచ్ చేయడం కాదు, సంచిత తెచ్చుకొని స్వార్థ పత్రికలను కాదు. ప్రాముఖ్యమైన విషయం దేవుణ్ణి సేవించడం అంటే మొట్టమొదటిగా ఆయన్ని ఆనందపరచటము, ఆయన్ని సంతోషపెట్టడం అనమాట. ఆయన్ని పర్సనల్గా ఆయన్ని మనం వర్షిప్ చేయడం ప్రాముఖ్యమైన విషయం. ఇంకా అందుకు యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని కనుక ఈ విషయంలో అశ్రద్ధ చేయకూడదు. ఈ విషయం అశ్రద్ధ చేస్తే జీవం నుంచి మనము వేరుపరచబడతాము. వి విల్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద లైఫ్ అండ్ బ్లెస్సింగ్. దానికి మరి అదనంగా మరి శాపం అనేది మనం తెచ్చుకుంటాము. సాతాను రెడీగా ఉన్నాడు. సాతాను ఎవరిని చూస్తున్నాడు తెలుసా? దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. వాళ్ళు ఎదురు చూస్తున్నారంట. డేనియల్ ఒకవేళ నెగ్లిజెంట్గా ఉన్నాడు. చూసారా, నోటీస్ చేశారా? బైబిల్లో చదువుతారా వచనం? సాతాను ఎదురు చూస్తుంది. ఏ విషయం తెలుసా? వాడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు తెలుసా? సాతాను డేనియల్ 5వ అధ్యాయము 4వ వచనం చూడండి. 5 కాదు, ఒక సెకండ్ ఆగండి. 6-4 వాళ్ళందరూ దొరుకుతాడేమో చూస్తాను చూడండి. 6-4. ఏదైనా ఒక నింద మోపవలనని దానియేలు నమ్మకస్తుడే. ఇన్ యాస్ మచ్ యాస్ హి వాజ్ ఫెయిత్ఫుల్ and no negligence or corruption was to be found in him. He was not negligent in his work. 3 పూట్ల తను ప్రార్థన చేసేవాడంట. He did not fail. 3 సార్లు ఎంత శ్రద్ధగా మరి ప్రార్థన చేసేవాడు చూడండి. దావీదు గురించి 7 సార్లు తను
ఆయా సమయాల్లో దేవుణ్ణి తను స్తుతించాడంట, ప్రార్థించాడంట. ఓకే, యెహోవా ధర్మశాస్త్రం దివారాత్రములు ధ్యానించేవాడు. ఎవరు రాశారు అది? ఫస్ట్ దావీదు. హీఈస్ కేర్ఫుల్ టు స్టడీ, మెడిటేట్ ది స్క్రిప్చర్. ఈ రెండు విషయాల్లో ఈరోజు మరి దేవుడు నెగ్లెక్ట్ చేయవద్దు అని, దేవుణ్ణి మరి సేవించే విషయంలో, ఆరాధించే విషయంలో అశ్రద్ధ వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమేం ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ తండ్రి, ప్రేమ నమ్మకం గల నాయన, అయ్యా నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు. ఇంత గొప్ప రక్షణను తండ్రి, అయ్యా ఇంత ప్రేమించే దేవుణ్ణి, అయ్యా నేను ఆరాధించిన నిన్ను అయ్యా వెతుకుటకు ఒకవేళ మేము అశ్రద్ధ చేస్తే అయ్యా తండ్రి ఇదిగో ఎలాగ మేము తప్పించుకోగలం నరకాన్ని. అయ్యా తండ్రి ఇదిగో అయ్యా అది చాలా భయంకరమైన పాపమైనది దేవా. అయ్యా మీరైతే మీరు లోకంలో ఉన్నప్పుడు మీరు ఒక్కరోజు ఒక్క క్షణం కూడా నెగ్లెక్ట్ చేయలేదు. అయ్యా తండ్రి ఇదిగో ఒకవేళ మీరు నెగ్లిజెంట్గా ఉన్నట్లయితే, ఒకవేళ మీరు పాపంలో పడిపోయినట్లయితే అయ్యా తండ్రి ఇదిగో మేము నిరంతరం నరకంలో ఉండేవారు. మా అందరి కొరకు నాయన మీరు నిజంగా నెగ్లెక్ట్ చేయలేదు నాయన. అయ్యా తండ్రిగో మీరు అయ్యా పరిశుద్ధంగా మిమ్మల్ని మీరు కాపాడుకున్నారు. ఈరోజు కూడా మేమందరం నాయన శ్రద్ధ కలిగి నీ మాటలు మేము జాగ్రత్తగానైనా అయ్యా మేము విని అయ్యా దాని ప్రకారం చేయుటకు సహాయం దయచే. అప్పుడు నాయన మేము ఆశీర్వదించబడదామని, అయ్యా ఇదిగో ఆశీర్వాదాలు మమ్మల్ని దాటుకొని వెళ్తాయని మీరు మాట్లాడుతున్నారు. అయ్యా లేని ఎడల అశ్రద్ధ మరి చూపే వారి జీవితాల్లో శాపం వస్తుందని మీరు మాట్లాడుతున్నారు. తండ్రి క్షమించండి నాయన. అయ్యా తండ్రి నేను క్షమించి సహాయం దయచేయండి. ఎక్కడెక్కడ మేము కేర్లెస్గా ఉన్నామో, ఎక్కడెక్కడ నెగ్లిజెంట్గా ఉన్నామో నా ప్రభువా, అయ్యా మరి నాయన పేతురు అంటున్నాడు ప్రార్థన ఎందు వాక్యం అందు మేము అశ్రద్ధ చేయకూడదు అంటున్నాడు తండ్రి. అయ్యా తండ్రి ఇదిగో ఈ రెండు విషయాల్లో మేము నిన్ను సేవించే విషయంలో అశ్రద్ధ చేయకుండా నీ సన్నిధిలో నిలబడటానికి సహాయం దయచేయండి తండ్రి. నన్ను క్షమించండి నాయన. అయ్యా నువ్వు కోరుకున్న విధంగా మేము అయ్యా లేనందుకు క్షమాపణ వచ్చున్నాను. అయ్యా తను ఇది మొదలుకొని నాయన మీకు అయ్యా నిన్ను మహిమపరచేట్టుదో, నిన్ను సంతోషపెట్టుదో నేర్చుకున్నట్టు సహాయం దయచేయండి. లార్డ్ ఆఫ్ మర్సీ, వెలుగు సంబంధులు వరే నాయన, అయ్యా పగటి వారమైతే నాయన అయా చీకటి క్రియలను మాని నా ప్రభు అవమానకరమైన పరిస్థితి నుంచి అయా అతను నేను విడుదల పొంది నీ రక్తం చేత కడగబడి పరిశుద్ధపరచబడి అయా వెలుగు సంబంధుల వల్ల నేను నడుచుకుంటూ సహాయం దయచేయండి. తండ్రి సమయం నైనా మరి లేదు నాయన, రాకడ సమీపంలో ఉంటున్నది. అయా నిజంగా జ్ఞానం కలిగి అయా నీ చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని అయా తండ్రి నాయనకు భయముతో వణుకుతో అయా మరి రానున్న సమయాన్ని కొనసాగించి మాకు నేర్పించి అయా మేము చేయవలసిన సత్క్రియలను మేము గుర్తుపడటకు అయా మాకు సహాయం దయచేయండి. నీ చిత్తం ఉన్న అతను ఏమాత్రం నిర్లక్ష్యపరచకుండా అయా మేము ముందు కొనసాగుటకు సహాయం దయచేయండి. చేరవచ్చు ప్రతి బిడ్డని ఈరోజు తాకండి, బలపరచండి, కృప చూపండి. మీరే సహాయం దయచేయమని మహిమ ఘనత ప్రభావములు పొందుకొనమని యేసు నామములో అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.